ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం కేసర వద్ద ఘోర ప్రమాదం జరిగింది. లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి కారుపై బోల్తా పడింది. ఈ ఘటనలో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. కారులో ఉన్న ప్రయాణికులు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు, టోల్ ప్లాజా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకునే సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం కీసర వద్ద ఘోర ప్రమాదం జరిగింది. లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి కారుపై బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఆ దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ఆ లారీ ఏదైతే ట్యాంకర్ తో లోడ్ గా ఉన్న ఆ లారీ అంతా కూడా కారుపై ఓ పక్కకి పడిపోయిన దృశ్యాలు కూడా మనం టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ఆ ట్యాంక్ బరువు అంతా కూడా ఆ కారుపై పడిపోవడంతో ఆ కారు అంతా కూడా నుజ్జునుజ్జైన సిచ్యువేషన్ మనం టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. మొత్తంగా ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం మనం టీవీ స్క్రీన్ పై. కారుపై ట్యాంకర్ బోల్తా పడిన దృశ్యాలు. కంచకచర్ల మండలం కీసర వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. కారులో ఉన్న ప్రయాణికుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు, టోల్ ప్లాజా సిబ్బంది ఘటనా స్థలికి చేరుకునే సహాయక చర్యలు ముమ్మరం చేశారు. సో అంత డ్యామేజ్ జరిగింది కాబట్టి కారులో ఉన్న వారి సిచ్యువేషన్ ఏంటి అన్నది తెలియాల్సి ఉంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఆ దృశ్యాలన్నీ కూడా ట్యాంకర్ అంతా కూడా కారుపై పడడంతో కారు అంతా కూడా నుజ్జునుజ్జై అణిచివేయబడ్డ విధంగా కూడా ఆ దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే టోల్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేసిన పరిస్థితి. అయితే లారీ అదుపు తప్పిన కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా ప్రాథమికంగా సమాచారం అందుతోంది. కారుపై ట్యాంకర్ బోల్తా పడడంతో ఆ కారు ఆగమంతా కూడా టాప్ అంతా కూడా అణచివేయబడింది. మొత్తం కారు నుజ్జునుజ్జైన పరిస్థితి. అయితే సహాయక చర్యలు కారును ఆ ట్యాంకర్ కింద నుండి బయటకు తీసేందుకు గాను అటు టోల్ సిబ్బంది ఇంకా పోలీసులు తీవ్రంగా ముమ్మరంగా కూడా సహాయక చర్యలు చేస్తూ ఉన్నారు. లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో లారీ అదుపు తప్పి ఈ విధంగా పక్కకు పడిపోయిన సిచ్యువేషన్ నెలకొంది. ఈ ఘటన అంతా కూడా కీసర టోల్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. మొత్తంగా ఆ దృశ్యాలన్నీ కూడా మనం టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. అయితే కారులో ఉన్న వారి ఏదైతే కారులో ప్రయాణిస్తున్నారో వారి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. వారి సిచ్యువేషన్ ఏంటి, అసలు సహాయక చర్యల అనంతరం తెలియాల్సి ఉంది. మొత్తంగా కారు అంతా కూడా నుజ్జునుజ్జైపోయిన పరిస్థితి. సో మనం సిచ్యువేషన్ ఆల్రెడీ ఆ విజువల్స్ చూస్తుంటేనే అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా లారీ మొత్తం హెవీ లోడ్తో ఉన్న లారీ ట్యాంకర్ హెవీ లోడ్తో ఉంది. ఆ లోడ్ అంతా కూడా కారు పై భాగంలో పడింది. కారు మొత్తం కూడా సప్రెస్ అయి నుజ్జునుజ్జైన సిచ్యువేషన్ కాబట్టి లోపల ఉన్న వారి సిచ్యువేషన్ ఏంటి అనేది మనం ఊహించుకోవచ్చు. మొత్తంగా లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ ఘటన జరిగినట్టు కూడా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఆ దృశ్యాలన్నీ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, టోల్ సిబ్బంది, ఇతర అధికారులు, పోలీసులు అంతా కలిసి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఆ ట్యాంకర్ లోడ్ కింద నుండి కారును వెలికి తీసేందుకు గాను ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఈ ఘటన అంతా కూడా కీసర టోల్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. సో మొత్తంగా కారులో ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు, వారి సిచ్యువేషన్ ఏంటి, వెలికితీత ప్రక్రియ అయితే సాగుతూ ఉంది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఆ కారును ఆ హెవీ లోడ్ ట్యాంకర్ నుండి బయటికి తీసేందుకు పోలీసులు, టోల్ సిబ్బంది, ఇతర సిబ్బంది తీవ్రంగా కూడా శ్రమిస్తూ ఉన్నారు. అయితే ఆ కారులో ఎంతమంది ఉన్నారు, వారి సిచ్యువేషన్ ఏంటి, ఊపిరాడక ఇబ్బంది పడుతున్నట్టు కూడా అక్కడ స్థానికుల మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పై మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. యాక్సిడెంట్ కి సంబంధించిన దృశ్యాలని చూడొచ్చు. మనం ట్యాంకర్ కింద మొత్తం కూడా కారు మొత్తం కూడా సప్రెస్ అయిపోయింది, అణచివేయబడింది కారు అంతా కూడా. సో కారులో ఉన్న వారి సిచ్యువేషన్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కువగా
ఇటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. బ్రేకులు ఫెయిల్ అవ్వడం కావచ్చు, లేకపోతే హెవీ స్పీడ్ తోటి ట్రావెల్ చేస్తున్న సమయంలో లారీలో అదుపు తప్పి ఢీకొనడం కావచ్చు. ఇటువంటి ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే ఈ హెవీ లోడ్తో వెళ్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ అవ్వడం కారణంగా అదుపు తప్పి బోల్తా కొట్టింది. అది సైడ్కి ఒరగడంతో కారుపై వెళ్తున్న కారుపై పడింది. ఆ కారు అంతా కూడా ఈ లారీ హెవీ లోడ్తో ఉంది కాబట్టి అదంతా దాని మీద పడడంతో కారు అంతా కూడా నుజ్జు అయిపోయింది. మొత్తంగా కారు అణచివేయబడింది. సో దానిలో ఉన్న వారి సిచ్యువేషన్ ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వాళ్ళ వివరాలు కూడా తెలియాల్సి ఉంది. మొత్తం మనం ఇటువైపు నుంచి చూడొచ్చు. ఇప్పటి వరకు కూడా మనం ఫ్రంట్ పార్ట్ వరకే చూసాం. సో సైడ్ హ్యాంగిల్లో కూడా కెమెరామాన్ చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పై మనం ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. రైట్ సైడ్ నుండి కూడా కార్ అంతా కూడా టైర్స్ వరకు కూడా సప్రెస్ అయింది. మనం చూడొచ్చు లైట్స్ అంతా కూడా మొత్తంగా అన్ని కూడా అణచివేయబడ్డాయి ఆ హెవీ లోడ్ కింద. మరోవైపు లెఫ్ట్ సైడ్ భాగం కూడా కెమెరామాన్ చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ఆ విజువల్స్ అన్ని కూడా అంటే ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందో కూడా మనం ఈ విజువల్స్ చూసి అర్థం చేసుకోవచ్చు. సో లోపల ఉన్న వారి సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ వివరాలు కూడా తెలియాల్సి ఉంది. మొత్తంగా అక్కడ సహాయక చర్యలు అయితే ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఈ ఘటన అంతా కూడా స్థానికంగా ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పాలి. ఎందుకంటే అది చాలా పెద్ద హెవీ లోడ్తో వెళ్తున్న లారీ. అటువంటి లారీ ట్రావెలింగ్ సమయంలో బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో అదుపు తప్పి బోల్తా కొట్టింది. అయితే ఆ కారుపై పడడంతో కారు అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. మనం లెఫ్ట్ నుండి ఏదైతే లారీ బోల్తా కొట్టిన లెఫ్ట్ పార్ట్ కూడా మనం గమనించవచ్చు. అటు నుండి కూడా చూసినట్లయితే మొత్తంగా ఆ కారులో ఉన్న మనుషులతో సహా అణచివేయబడ్డ సిచ్యువేషన్ నెలకొన్న విధంగా కూడా విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో వారి సిచ్యువేషన్ ఏంటి, అసలు ఏం చెప్తున్నారు స్థానికులు, ఈ ప్రమాద ఘటన సమయంలో అక్కడ చూసిన వాళ్ళు ఏం చెప్తున్నారు, లేకపోతే లోపల ఉన్న వారికి సహాయక చర్యలు ఏ విధంగా అందుతున్నాయి, అలాగే కారును బయటకు తీసేందుకు వెలికితీత ప్రక్రియ ఎంతవరకు వచ్చింది అన్న వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రజెంట్ అక్కడ సహాయక చర్యలు అయితే ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. పోలీసులు అలాగే టోల్ సిబ్బంది ముమ్మరంగా కూడా సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉన్నారు. ఆ కారును వెలికి తీసేందుకు తీవ్రంగా కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. కొంతమంది తాళ్ల సాయంతో ఆ లారీ ఏదైతే హెవీ లోడ్తో వెళ్ళి బోల్తా పడిందో ఆ లారీని ముందుగా ఆ కారు తప్పించేందుకు వాళ్ళంతా కూడా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ఆ లారీని పక్కకు తప్పించేందుకు హెవీ లోడ్స్తో ఉన్న ఆ క్రేన్ని కూడా అక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ క్రేన్ని తీసుకొచ్చి ఆ లారీని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కారును కూడా వెలికి తీసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. 2 భారీ క్రేన్లు కూడా అక్కడకు చేరుకున్న సిచ్యువేషన్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఆ దృశ్యాలన్నీ ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అక్కడ ప్రజలంతా కూడా అందరూ కూడా భయాందోళనకు గురయ్యారని చెప్పాలి. ఆ ట్యాంకును ఏ విధంగా తొలగించాలి, 2 భారీ క్రేన్లు కూడా తీసుకొచ్చారు కాబట్టి ఆ క్రేన్ల సాయంతో ఆ కారును వెలికి తీసే ప్రయత్నం ముమ్మరంగా సాగుతూ ఉంది. మనం చూడొచ్చు ఆ దృశ్యాలని కూడా బిగ్ టీవీ స్క్రీన్ పై. అంటే ఆ కారులో ఉన్న వారు ఏ విధంగా ఉన్నారు, అసలు వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వెళ్తున్నారు, ఎవరు, వాళ్ళ వివరాలు అన్ని కూడా తెలియాల్సి ఉంది. మొత్తంగా ఈ లారీ బోల్తా పడ్డంతో కారు మొత్తం కూడా నుజ్జయింది కాబట్టి లోపల ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. 3 భాగాలకు కూడా కెమెరామాన్ మనకు చూపించడం జరిగింది. ఫ్రంట్, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా మనం విజువల్స్ అన్ని కూడా గమనించాం కాబట్టి కారు మొత్తం కూడా పూర్తిగా అణచివేయబడింది. ఎక్కడ కూడా కొంచెం కూడా అక్కడ గాలి లోపలికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు. మొత్తంగా కూడా ఊపిరాడని సిచ్యువేషన్ ఉందంటూ కూడా అక్కడ స్థానికులు చెప్పుకుంటున్న సిచ్యువేషన్. సో లోపల ఉన్న వారి పరిస్థితి ఏంటి అనేది ప్రెసెంట్ ప్రశ్నార్థకంగానే ఉంది. ప్రమాదంలో కారు నుజ్జు అయిన కారణంగా దాన్ని వెలికి తీసేందుకు గాను అక్కడ స్థానికంగా ఉన్న అధికారులు, సిబ్బంది తీవ్రంగా కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. సో 2 క్రేన్స్ ను అక్కడికి తీసుకొచ్చారు కారును వెలికి తీసేందుకు గాను, అలాగే లారీ తప్పించేందుకు గాను అక్కడ అధికారులు ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్నారు. సో మనం చూడొచ్చు ఇదంతా హైవే కాబట్టి అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నారు అధికారులు, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు, ఇంకా చాలా మంది సిబ్బంది అక్కడికి భారీగా తరలి వచ్చిన సిచ్యువేషన్. సో అది టోల్ గేట్ నియరెస్ట్, అంటే టోల్ గేట్ కి దగ్గరలోనే జరిగింది కాబట్టి, నియర్ బై జరిగింది కాబట్టి దాన్ని అంతా కూడా తొలగించేందుకు అధికారులు వేగంగా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉన్న క్రమంలో పోలీస్ సిబ్బంది కావచ్చు, ఇతర సిబ్బంది, టోల్ సిబ్బంది అంతా కలిసి ముమ్మరంగా ఆ కారును వెలికి తీసేందుకు, అలాగే ఆ లారీని తప్పించేందుకు గాను ప్రయత్నిస్తూ ఉన్నారు. అంటే హెవీ లోడ్ తో ఉన్న లారీ టోల్ గేట్ కు నియర్ బై, అంటే టోల్ గేట్ సమీపంలో ఉన్నగానే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి పెద్ద ప్రమాదమే చోటు చేసుకుని ఉండేది. అయితే ముందుగానే అది టోల్ గేట్ లోపలికి ఎంటర్ అవ్వక ముందే ఆ కారు మీద పడిపోయింది. సో పెద్ద ప్రమాదం తప్పింది. అయినప్పటికీ కూడా ఇది చాలా పెద్ద ప్రమాదంగానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కారులో ఉన్న సిబ్బంది ఎవరైతే కారు
కారులో ప్రయాణికులు ఉన్నారు, వారంతా కూడా వారి సిచ్యువేషన్ ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కారు మొత్తం కూడా 3 వైపులు చూసినా, ఎటు చూసినా కూడా ఊపిరాడని సిచ్యువేషన్, గాలి ఏ కోసానా కొంచెం లోపలికి వెళ్లే సిచ్యువేషన్ అయితే కనబట్టలేదు. మొత్తంగా లారీ హెవీ లోడ్ తో ఉంది కాబట్టి బహుశా నార్మల్ లారీ అయినా సరే కొంతమేర కొంచెం ఒకవేళ ప్రమాద తీవ్రత తగ్గుండేది, కానీ అది హెవీ లోడ్తో ట్యాంకర్ లోడ్తో వెళ్తున్న లారీ కాబట్టి మనం చూడొచ్చు ఆ హెవీ వెయిట్ లోడ్ అనేది కారుపై పడడంతో కార్ అంతా కూడా నుజ్జునుజ్జైపోయిన సిచ్యువేషన్. లెఫ్ట్ సైడ్ నుంచి కావచ్చు, రైట్ సైడ్ నుంచి కావచ్చు, ఫ్రంట్ సైడ్ నుంచి కావచ్చు, ఎటువైపు చూసినా కూడా ఏమాత్రం గాలి లోపలికి వెళ్ళని సిచ్యువేషన్. సో లోపల ఉన్న వారి సిచ్యువేషన్ ఏంటి, వారి వివరాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా వాళ్ళు అంతా కూడా వెలికి తీసే ప్రక్రియ సాగుతోంది. లారీని తప్పించి కారును బయటకు తీసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. క్రేన్స్ ఇప్పటికే వెలికితీత ప్రక్రియ స్టార్ట్ చేశాయి. 2 హెవీ క్రేన్స్ ను తీసుకొచ్చి ఇవి తొలగించే ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఇతర వాహనదారులకు ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా ముమ్మరంగా కూడా ఈ సహాయక చర్యలు సాగిస్తున్నారు. సత్వరమే ఈ లారీని తొలగించేందుకు గాను చర్యలు చేపట్టినట్టు సమాచారం అందుతోంది. సో చూడాలి ఈ వెలికితీత ప్రక్రియ, కారును ఆ ట్యాంకర్ కింద నుంచి ఎంతసేపట్లోగా వెలికి తీస్తారు, అలాగే ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారు, మొత్తంగా ఆ కారులో ఎవరు ఉన్నారు, ఆ ప్రయాణికుల వివరాలు ఇవన్నీ కూడా త్వరలోనే తెలుసుకునే అవకాశం ఉంది. సో సత్వరమే తెలుసుకునేందుకు గాను అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ లారీని తొలగించేందుకు గాను తాడ్ల సాయంతో భారీ తాడ్లు తీసుకొని ఆ లారీని అంతా కూడా ఏదైతే బోల్తా కొట్టిందో దాన్ని నార్మల్ పొజిషన్ లోకి తీసుకొచ్చి దాన్ని పక్కకు తొలగించే ప్రక్రియ స్టార్ట్ అవబోతుంది. సో అందుకు గాను అధికారులు సిబ్బంది ముమ్మరంగా కూడా వేగవంతంగా పనులు సాగిస్తూ ఉన్నారు. క్రేన్ల సాయంతో వెలికి తీసే ప్రక్రియ కంటిన్యూగా సాగుతుంది. ఈ దృశ్యాలన్నీ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. సో అక్కడ చాలా మంది మనుషులు గుమిగూడిపోయారు. ఇంతటి ప్రమాదంతో ఒక్కసారిగా స్థానికంగా ఉన్నవారు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికంగా ఉన్నవారంతా కూడా ఈ సహాయక చర్యల్లో సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. మరోవైపు భయాందోళన కూడా చెందుతున్న సిచ్యువేషన్. సో ఇంతటి ప్రమాదం జరిగింది, అయితే ఒక్కసారిగా ఇటువంటి ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడ్డారని చెప్పాలి. అయితే వెంటనే హుటాహుటిన టోల్ సిబ్బంది కావచ్చు, ఇతర సిబ్బంది అలాగే పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేస్తూ ఉన్నారు. మొత్తంగా ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేసేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో చూడొచ్చు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా ఫస్ట్ బాక్స్ లో మనం గమనించినట్లయితే క్రేన్ సాయంతో హెవీ లోడ్ తో ఉన్న ఆ లారీని పైకి తీసేందుకు క్రేన్ సాయంతో అధికారులు ముమ్మరంగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద చైన్స్, ఐరన్ చైన్స్ తోటి ఆ లారీకి సంబంధించిన హెవీ ట్యాంకర్ ను చుట్టేసి ఆ విధంగా క్రేన్ తోటి పైకి తీసేందుకు కూడా ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. ప్రమాదంలో కారు నుజ్జైపోయింది. ఆ కారులో ఉన్న ప్రయాణికులు ఎవరన్నా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. మొత్తంగా బ్రేకులు ఫెయిల్ కావడంతోనే లారీ అదుపు తప్పి బోల్తా కొట్టిన సిచ్యువేషన్ కీసరా టోల్ ప్లాజా దగ్గరలో చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు ప్రెసెంట్ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మనం లైవ్ లో చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా ఆ లారీ ట్యాంకర్ ను తొలగించేందుకు గాను క్రేన్ల సాయంతో భారీ చైన్స్ తీసుకొచ్చారు. ఆ చైన్స్ తోటి ట్యాంకర్ చుట్టూ దాన్ని ఉంచి ఆ ట్యాంకర్ ను పైకి తీసేందుకు కూడా ముమ్మరంగా సహాయక చర్యలు సాగిస్తున్నారు అధికారులు. బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా ఆ దృశ్యాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో మనం చూస్తూ ఉన్నాం ఎన్టీఆర్ జిల్లా కీసరా టోల్ కి దగ్గరలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బ్రేకులు ఫెయిల్ అవడంతో హెవీ లోడ్ తో వెళ్తున్న ట్యాంకర్ కి సంబంధించిన లారీ బోల్తా కొట్టింది. కారుపై అది పడడంతో కార్ అంతా కూడా
నుజ్జైన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికే అధికారులు సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మనం లైవ్ లో చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా ఆ లారీ అంతా కూడా కారుపై బోల్తా పడిన క్రమంలో ఆ ట్యాంకర్ ను తొలగించేందుకు గాను భారీ క్రేన్లు తీసుకొచ్చారు. భారీ క్రేన్లు అలాగే భారీ ఇనుప చైన్స్ సాయం తోటి ఆ ట్యాంకర్ ను పైకి తీసేందుకు గాను అధికారులు ముమ్మరంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిబ్బంది చాలా శ్రమిస్తూ కూడా దాన్ని తీసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా కారు మీద నుంచి ట్యాంకర్ ను తొలగించేందుకు గాను భారీ చైన్స్ తో ఉన్న క్రేన్ సాయం తోటి దాన్ని అంతా కూడా పక్కకు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కూడా అక్కడ ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అన్ని చర్యలు తీసుకుంటూ ఆ కారును వెలికి తీసేందుకు గాను ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొత్తంగా దృశ్యాలన్నీ కూడా మనం టీవీ స్క్రీన్ పై గమనిస్తూ ఉన్నాం. కీసరా టోల్ దగ్గర జరిగిన ఈ ఘటన అందరినీ ఉలిక్కిపడే విధంగా చేసిందని చెప్పాలి. ఎన్టీఆర్ జిల్లా కీసరా టోల్ ప్లాజా దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఒక్కసారిగా అదుపు తప్పిన హెవీ లోడ్ తో వెళ్తున్న లారీ కారుపై బోల్తా పడింది. ఆ బోల్తా పడిన క్రమంలో కారు అంతా కూడా నుజ్జైంది. కారులో 5 మంది వరకు కూడా ప్రయాణిస్తున్నట్టు స్థానికులు ఇస్తున్న సమాచారం మేరకైతే అర్థమవుతోంది. ఆ 5గురు ఎవరు, ఏ ప్రాంతానికి చెందిన వారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఈ ప్రమాదం జరిగిన సమయంలో వారి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. మొత్తంగా ఊపిరాడని సిచ్యువేషన్ అక్కడ నెలకొందంటూ కూడా స్థానికులు చెప్తున్న సమాచారం మేరకైతే అర్థమవుతోంది. ఎటువైపు మనం చూసాం ఇప్పటి వరకు కూడా బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడడం జరిగింది. 3 వైపులా ఎటువైపు చూసినా కూడా కారులోకి ఏమాత్రం ఎయిర్ వెళ్ళలేని సిచ్యువేషన్, అంటే అంతలా కూడా ఆ కార్ అంతా కూడా సప్రెస్ అయిపోయిందని చెప్పాలి. ఆ ట్యాంకర్ లోడ్ తోటి మొత్తంగా కూడా నుజ్జైన సిచ్యువేషన్. సో లోపల ఉన్న వారి సిచ్యువేషన్ అనేది ఎలా ఉంది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రెసెంట్ అది ప్రశ్నార్థకంగా మారింది. లోపల ఉన్న వారి పరిస్థితి ఏంటి అనేది అక్కడ స్థానికంగా ఉన్నవారు ఇచ్చిన సమాచారం మేరకు అయితే లోపల ఉన్న వారికి ఊపిరి ఆడట్లేదు అన్న విధంగా కూడా చెప్తూ ఉన్నారు. ప్రాథమికంగా అడిగి ఊపిరాడిన సిచ్యువేషన్ నెలకొందని చెప్తున్నారు. మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం. ఈ దృశ్యాలని కూడా బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా క్రెయిన్ సాయం తోటి ఆ ట్యాంకర్ ను తొలగించే హెవీ లోడ్ తో ఉన్న లారీని తొలగించే ప్రక్రియ ముమ్మరంగా కూడా సాగుతోంది. పోలీసులు ముమ్మరంగా దీన్ని తొలగించే ప్రక్రియ ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. అటు సిబ్బంది కూడా చాలా శ్రమించి దాన్ని తీసేందుకు గాను ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఎంత సమయం పడుతుంది ట్యాంకర్ ను తొలగించేందుకు గాను, అలాగే కారు వెలికితీత ప్రక్రియ ఎంతసేపట్లో పూర్తవుతుంది, కారులో ఉన్న వారి సిచ్యువేషన్ ఏంటి, వారి వివరాలు ఏంటి అన్న వివరాలు అయితే తెలియాల్సి ఉంది. మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం ఈ టోల్ ప్లాజా దగ్గర చోటు చేసుకుంది కాబట్టి ట్రాఫిక్ కి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు దానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు. లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఇంతటి ప్రమాద ఘటన జరిగిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు ఎప్పుడైనా సరే ప్రయాణాలు చేసే ముందస్తుగా ఆ కండిషన్, వెహికల్ కండిషన్ ఏ విధంగా ఉంది, అన్ని సరైన కండిషన్ లో ఉన్నాయా లేదా, బ్రేకులు కావచ్చు, ఇతరత్ర టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని అన్ని పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాతే ఇటువంటి జర్నీస్ చేసేటప్పుడు లాంగ్ లారీస్ అనగానే చాలా హెవీ లోడ్స్ తోటి చాలా సుదూర ప్రాంతాలకు వెళ్తుంటాయి కాబట్టి అటువంటి సమయాల్లో కూడా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అటు పోలీసులు చాలా సార్లు అవేర్నెస్ క్రియేట్ చేసినప్పటికీ కూడా ఎంతగానో నిర్లక్ష్యం వహిస్తారు. అంటే ఎంతో నిర్లక్ష్యంతో యజమానులు ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ కాకుండా లేకపోతే ముందుగానే దాని కండిషన్ ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, ఫిట్నెస్ ఏ విధంగా ఉన్నది అనేది చెక్ చేయకుండా ఈ విధంగా రోడ్లపైకి పంపిన క్రమంలోనే ఇటువంటి ఘటనలు